మేడం నమస్తే. మీ పేరండి? నా పేరు డాక్టర్ రమ్య చౌదరి. నేను వచ్చి సైకాలజీ డాక్టర్ని. మేడం ఏంటండి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చింది. అసలు యువకులకి ఉపయోగపడింది. అసలు ఏం ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం? ఈరోజు మేము చాలా కంపెనీస్ తీసుకొస్తామని చెప్పి అంటా ఉన్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కానీ, గూగుల్ కానీ, నిన్న డిఆర్డిఓ సంస్థ రాయలసీమలో కానీ, ఏంటి అసలు నిజంగానే మొత్తం ఎస్టాబ్లిష్ చేస్తున్నారా? ఏంటి మాటల వరకే చేస్తూ ఉన్నారా? లేదండి, మనం పూర్వ ప్రభుత్వం గురించి ఆలోచిస్తే కనుక అప్పుడు మనం ఏది కూడా అనుకున్నారు కానీ అనుకున్నంత విధంగా ఏదైతే జరగలేదు. ఇప్పుడు అనుకున్నది అనుకున్న విధంగా చేస్తున్నారు. అక్కడ ఆగిపోవట్లేదు కానీ ముందుకు తీసుకెళ్లే ఎస్టాబ్లిష్మెంటే ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ ఆగిపోవడం అనేది ఏది జరగట్లేదు. మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ కానీ ఏదైనా సరే చేసి చూపిస్తున్నారు కానీ మాటల్లో మాత్రం ఏది చెప్పట్లేదు. సో మెయిన్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యువతని మెయిన్గా టార్గెట్ చేసుకొని యువతకి మంచి లైఫ్ ఇస్తున్నారు. వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగులు ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక మోటివేషన్, ఒక మంచి దారి చూపిస్తున్నారు. గత ప్రభుత్వంతో మనం పోల్చుకుంటే ఈ ప్రభుత్వం అనేది చాలా మంచి మెరుగైన ప్రభుత్వంలో మనం ఉన్నాము అనేదానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఒక పక్కన నాయకులేమో మా ప్రభుత్వం వల్లే ఇలాంటి కంపెనీస్ తీసుకొచ్చి మా ప్రభుత్వం వచ్చినాయి, గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడే వాళ్ళతో ఎంఈవీలు చేసుకున్నారు, ఫోన్ చేసి మాట్లాడారు, అందువల్ల ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ విధంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని చెప్పి వాళ్ళు క్రెడిట్ మా వల్ల వచ్చిందని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? లేదండి, గత ప్రభుత్వం అనేది గత ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వం కూడా మనదే కాబట్టి అంతకుముందు నుంచే మన డెవలప్మెంట్ అనేది మనకు ఉంది. కొత్తగా వీళ్ళు తీసుకొచ్చింది అయితే కాదు కాబట్టి అప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయింది, ఇప్పుడు జరుగుతుంది. అంతేగాని ఎక్కడ ఆగలేదు. ఆగడం అనేది ఎక్కడ జరగలేదు. మధ్యలో చేసింది ఏంటి అని అంటే ప్రపోజల్ అనేది పెట్టారు, అంతవరకే కానీ ఏది చేయలేదు. చేసింది మాత్రం కూటమి ప్రభుత్వమే చేశారు. ఏదైనా సరే ముందుకు తీసుకురావడం కానీ, యువతకి మంచి దారి చూపించడం కానీ, మెడికల్ ఫీల్డ్లో మంచి మంచి సదుపాయాలు తీసుకురావడం కానీ, అన్నా క్యాంటీన్ విషయంలో కానీ ప్రతిదీ కూడా మంచి మంచి వీటిని తీసుకొచ్చారు. కాబట్టి కూటమి ప్రభుత్వంలో చాలా మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా నారా లోకేష్ గారు పాదయాత్ర సాక్షి, యుగలం పాదయాత్ర సాక్షి 20 లక్షల ఉద్యోగ కల్పన నేను చేసి చూపిస్తా అని చెప్పి ఏం మాట్లాడారు. మరి ఇక్కడ అదే విధంగా జరుగుతుందా మేడం, లేక ఏంటండి? జరుగుతుందండి, జరుగుతుంది. మాటలు కాదు, మాటలతో చెప్పే ప్రభుత్వం అయితే కాదు, ఇది చేసి చూపించే ప్రభుత్వం. యువత లోకేష్ గారు ఉన్నారు కాబట్టి లోకేష్ గారు ఏదైనా చేస్తేనే చెప్తారు కానీ చేయకుండా ఏది మాట్లాడరు. కాబట్టి చేసిన తర్వాతే మాట్లాడతారు. ఏదైనా మేము చేసాము పెట్టాము అని అంతకుముందు ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే చేసిన తర్వాతే మాట్లాడుతుంది. ఫేక్ ప్రామిస్ అయితే ఏది చేయట్లేదు. మనం చూస్తున్నాం కాబట్టి ఏదైనా జరుగుతుంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం దీని గురించి. అంటే ముఖ్యంగా ఇలాంటి కంపెనీస్ వస్తే యువతకి, అంటే మనం చూసుకుంటే గతంలో మన రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి జాబులు చేసుకున్న అలా పరిస్థితి ఉండేది. మరి ఈ రోజున ఇలా కంపెనీస్ వచ్చినప్పుడు యువతని ఇక్కడే ఉండి జాబ్ చేసే విధంగా చేస్తుంది అనుకోవచ్చండి? అవునండి, డెఫినెట్గా. ఎందుకు అనంటే ఇక్కడ ఉద్యోగ సదుపాయం లేదు అని చెప్పి అందరూ హైదరాబాద్, తెలంగాణ అలా కొన్ని చోట్లకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మనకు తీసుకొచ్చినటువంటి ఇటువంటి సదుపాయాలు చూసి అక్కడ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేసేటువంటి పని అయితే జరుగుతుంది. మనకి వర్కింగ్ ఆన్ ప్రాసెస్లోనే ఉంది. ఇప్పటికిప్పుడైతే ఏది అవ్వదండి. మనం విత్తనం వేయంగానే చెట్టు రాదు. కాబట్టి చెట్టు రావాలి అని అంటే వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది, వెయిట్ చేయాలి. సో ఏంటంటే ప్రభుత్వం కంపల్సరీగా చేస్తుంది. మనకి నమ్మకం ఉంది, మన నమ్మకమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. మరి అమరావతి గురించి మాట్లాడుకుందాం మేడం. ఏంటి అసలు అమరావతిలో ఎలాంటి మార్పులు చూస్తున్నారు? ఎప్పుడన్నా మీరు అమరావతి వెళ్ళారా? వెళ్తే గతంలో ఎప్పుడు వెళ్ళారు, ఇప్పుడు వెళ్ళారు రీసెంట్గా? ఎలాంటి మార్పులు మీరు గమనించారు అసలు? గతంలో మనం చూసినట్టయితే అమరావతి అనేది ఒక నిర్మాషమైన ప్రదేశం అనమాట. ఇప్పుడు మనం ఒకవేళ అమరావతిని చూసినట్టయితే కొంతమంది అంటారు అక్కడ ఒక చిన్న మట్టి పెళ్ళ ఉంది అంతే, అక్కడ ఏమీ లేదు, లొకేషన్ పెట్టుకుంటానంటే మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఒకసారి డెవలప్మెంట్ అని చూస్తే మనకు తెలుస్తుంది, ఏదైనా చూస్తే మనకు తెలుస్తుంది. చాలా డెవలప్మెంట్ జరిగింది. ఏపీసీఆర్డీఏలో కానీ ఎక్కడైనా చాలా మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు భూములు తీసుకొని ప్రజలకు ఏదైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశంలో ఉంది కానీ ప్రభుత్వం, అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని అక్రమంగా చేయాలనే పద్ధతి అయితే ఏది కూడా లేదు. అదే మేడం, ముఖ్యంగా 2 సంవత్సరాలు అవుతుంది కదా, అసలు ఓవరాల్గా ప్రజలు ఎలా ఉన్నారు ఈ ప్రభుత్వం గురించి? మీ దగ్గర కూడా చాలామంది పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే క్లోజ్గా మాట్లాడుతూ కూడా ఉంటారు, అంటే ఈ చంద్రబాబు ఇలా చేస్తే బాగుంటుంది, లేదా ఇంకా ఇలా ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మాట్లాడుతుంటారు. మరి ఏం చెప్తున్నారు అసలు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ కానీ, లేదా మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ అసలు ఏం చెప్తున్నారు ఈ ప్రభుత్వం గురించి? ప్రభుత్వం గురించి మనం చెప్పాలంటే అండి, మనం దోపిడీ రాజకీయాల్లో నుంచి బయటపడి నిజమైన రాజకీయాల్లోనికి వచ్చాము, నిజమైన ప్రభుత్వంలోనికి వచ్చాము అని మాత్రం ప్రజలైతే అనుకుంటున్నారు. అంటే ఒక చెడు నుంచి మంచిలోకి వచ్చామనే ఉద్దేశంలోనే ఉన్నారు. మనం దేవాదాయ శాఖ దగ్గర నుంచి చూసుకున్నా, లేకపోతే మనం స్థలాల గురించి, రియల్ ఎస్టేట్ గురించి చూసుకున్నా, బిజినెస్ గురించి చూసుకున్నా, చదువుల గురించి చూసుకున్నా, మెడికల్స్ గురించి చూసుకున్నా, ఏదైనా అభివృద్ధిలోనే ఉంది. కానీ ఎక్కడ కూడా మనకి మైనస్ పాయింట్ అనేది లేదు ఈ ప్రభుత్వంలో. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాము, దానిలో 5 or 6 ఏమైనా మేము ఫుల్ఫిల్ చేసాము,
కూటమి ప్రభుత్వం దాని మిగతాట్లు కానీ పట్టించుకుని ఉంటే ఇంకా సీట్స్ కానీ దానిలో చదువుకునే డాక్టర్స్ కూడా ఇంకా వచ్చేవాళ్ళు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా దాని గురించి అసలు ఏంటి, నిజంగా 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు గత ప్రభుత్వ హయాంలో. అలా ప్రభుత్వంలో నిజంగా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఉంటే ప్రభుత్వంలో మరి నిరుద్యోగం అనేది ఉండేది కాదు కదండి. తీసుకొచ్చి ఉంటే నిరుద్యోగం అనేది ఉండేది కాదు. ఇప్పుడు డాక్టర్స్ అందరూ సఫర్ అవుతున్నారు. ఇప్పుడు డాక్టర్స్ అందరూ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి సరిపడేది కాకుండా సపరేట్గా వెళ్ళి మళ్ళీ సపరేట్గా చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు. అటువంటి ధోరణికి వచ్చింది మెడికల్ ఫీల్డ్ అనేది. సో ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏంటంటే ఫ్రీ క్యాంప్స్ ఫ్రీగా అన్నీ చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ కూడా ప్రజల వద్దకే పాలన అనేది మాత్రం జరుగుతుంది. మెడికల్గా సంబంధించిన సరే ఏదైనప్పటికీ కూడా వాళ్ళు నేరుగా వచ్చి మీ సమస్య ఏంటి అని తెలుసుకుంటున్నారు. మనం వెళ్ళి వాళ్ళ దగ్గర నించొని లైన్లో నిలబడి చేసేది కాకుండా మెడికల్ ఫీల్డ్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉపాధి అనేది దొరుకుతుంది. డాక్టర్స్కి మెయిన్గా ఉపాధి అనేది బాగా జరుగుతుంది. మంచి ఇది ఉంటుంది, మనకి సబ్జెక్ట్ అనేది బాగుంటుంది. మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో చూసుకుంటే కూడా ఇదివరకు వైద్యం అనేది చాలా దారుణంగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా ఎస్టాబ్లిష్ అయింది. మంచి టెక్నాలజీస్ తీసుకొచ్చి పెడుతున్నారు. మనకి క్యాన్సర్కి సంబంధించి కానీ హార్ట్కి సంబంధించి కానీ ఏదైనా మంచి తీసుకొచ్చి పెడుతున్నారు. కాబట్టి మన ప్రభుత్వంలో ఎటువంటి లోటుపాటు లేకుండా చేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఆరోగ్యశ్రీ సేవల గురించి కూడా మాట్లాడుకుంటే ఈ రోజున వాటికి సంబంధించిన అమౌంట్ కూడా రిలీజ్ చేయబోతున్నారు కూటమి ప్రభుత్వంలో. అసలు మొత్తాన్ని నిర్వీర్యం చేసేస్తుంది. అంబులెన్స్ కూడా సరిగ్గా పట్టించుకున్న దాఖలు లేవు. గతంలో నేనున్నప్పుడే కొన్ని అంబులెన్స్ కూడా పబ్లిష్ చేసి మొత్తం కొత్తగా కూడా పునరుద్ధరించారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతాను. అసలు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు అంబులెన్స్ పెట్టారండి, రన్ అవుతున్నాయా? తీసుకెళ్ళి మూలను పడేశారు. రన్ అవుతున్నాయా? రన్ అవ్వట్లేదు కదా. రన్ అయితే అనుకోవచ్చు మనం. ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. ప్రతిదీ రన్నింగ్లోనే ఉంది. మనం ఏది మాట్లాడుకుంటాం మైనస్ అనేది ఎక్కడ చూపించడానికి లేదు. అసలు కంపారిజన్ అనేది లేదు. అసలు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కంపారిజన్ లేదు. ఇదంతా కూడా అల్టిమేట్. అసలు మన ప్రభుత్వం అనేది అల్టిమేట్. మన దగ్గర జరిగినంత ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎక్కడ కూడా జరగలేదు. బయట వాళ్ళు మన దగ్గరకు వచ్చి చేసుకుంటున్నారు అని అంటే మనం ఏ స్టేజ్లో ఉన్నామనేది మనమే తెలుసుకోవాలి. మేడం, మరి ఫైనల్గా ఈ రోజున బంగారం కొనొద్దు లేదా ఆయిల్ ఇంధన సమస్య కొంచెం తగ్గించండి, ఎక్కువ వాడొద్దు అని చెప్పి మోడీ గారు మాట్లాడారు. ఏంటి దాన్ని అసలు మనం ఎలా చూడొచ్చు? అంటే లాక్డౌన్ వచ్చే ఏదైనా ఉందంటారా ఏంటండి? అసలు లాక్డౌన్ వచ్చేది ఏమీ లేదు కానివ్వండి. ఇది చేయడం కూడా కొంతవరకు మంచిదే. ఈ ఇంధనం అనేది మనకి అక్కడ ఆల్రెడీ మనకి వార్ జరుగుతుంది, రావడం చాలా కష్టం అవుతుంది. సిలిండర్ల గురించి అందరూ చాలా బాధపడుతున్నారు. పెట్రోల్ కూడా కొన్ని రోజులు మొన్న 2-3 రోజులు మూయాల్సి వచ్చింది. ఆ పరిస్థితి రాకుండా చాలా తక్కువ మోతాదులో అలా మనం యూజ్ చేసుకుంటూ మ్యాక్సిమం మనం నేషనల్గా వెళ్ళాలంటే దేశ పర్యటన చేయకుండా విదేశాల పర్యటన చేయకుండా మ్యాక్సిమం ఇంట్లో ఉండి మోడీ గారు చెప్పినట్టుగా బాబు గారు చెప్పినట్టుగా ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఉంటే చూసుకున్నట్లయితే ఈ రోజున మోడీ గారి క్యాన్వే కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారి క్యాన్వే కానీ చాలా వరకు 50% తగ్గించినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం మేడం. ఎందుకని ఆ విధంగా అంటే వాళ్ళ దగ్గర నుంచే వస్తే ప్రజలు వింటారనుకోవచ్చా లేకేంటి అసలు? అవును, వాళ్ళే చెప్పాలి. మనం చెప్పడం కంటే కూడా వాళ్ళు చెప్తేనే వింటారు. మోడీ గారు చెప్తే బాబు గారు చెప్తేనే వింటారు. ప్రజలు కూడా ఏంటంటే వాళ్ళ మాటే వేదనలాగా ఉంది కాబట్టి వాళ్ళు చెప్తేనే వింటారు. ఏదైనా చెప్పే మనిషిని బట్టి ఉంటుందండి. వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి మనం కూడా అన్నీ ఇప్పుడు పెట్రోల్ ఆ రోజు ఆపేశారు. బాబు గారు చెప్పారు మీరు ఎలా తక్కువగా వాడుకోవాలి అన్నీ చేసుకోవాలని చెప్పారు కాబట్టి అదే ఫాలో అయ్యారు కాబట్టి ఈరోజు మనకు అటువంటి కొరత లేదు. మనకైతే ఎక్కడా కొరత లేదు. పెట్రోల్ కొరత మనకి లేదు. దాన్ని కూడా వైసీపీ నాయకులు అంగీకరిస్తూ ఈ రోజున వాళ్ళ చేయటంటే ప్రజలకి ఇచ్చే పథకాలు కూడా ఆపేసి ఈ విధంగా చేతులు ఎత్తేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి పేరు నాని గారు మాట్లాడుతున్నారు. అంటే ఆ విధంగా అంటే ప్రధాని మోడీ గారిని కూడా మాట్లాడుతూ ఇటు చంద్రబాబు ఇద్దరిని కలిపి మాట్లాడుతూ అంటే హాస్యాస్పదంగా మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనం మాట్లాడాలి. మనం కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన అన్నారు అని అంటే అక్కడ ఏం జరుగుతుందని ఆయనకు తెలియదు. చాలా సమస్యల్ని వాళ్ళు తీర్చుకుంటూ వస్తున్నారు. ప్రతి సమస్యని కూడా వాళ్ళు అన్నిటికీ ముడిపెడితే అది కరెక్ట్ కాదు కదా. మన మంచి కోసమే చెప్తున్నారు. మన మంచి కోసం మనం చెప్పినప్పుడు మనం ప్రతిదీ కూడా ఫాలో అవ్వాలి, వినాలి. ఇక్కడ ఏది చెడు చెప్పట్లేదు కదా, దొంగతనం చేయండి, దోపిడీ చేయడం చెప్పట్లేదు కదా. మంచి చేసుకోండి, హెల్త్ కాపాడుకోండి, కొంచెం తిరగడం తగ్గించండి, బాగాలేదు వాతావరణం బాగోలేదు, కొంచెం పెట్రోల్ అదంతా కూడా జాగ్రత్తగా మీరు యూజ్ చేసుకుంటే బాగుంటుంది, మంచిగా చెప్పారు. చెడేమీ లేదు ఇందులో. వాళ్ళు తిరుగుతున్నారు అని అంటే వాళ్ళేమీ అవసరం లేకుండా ఏం తిరగట్లేదు కదా. అవసరం ఉంటేనే తిరుగుతారు, లేకపోతే లేదు. వాళ్ళేమి కొత్తగా వాళ్ళ జెట్స్లో కానీ వాళ్ళ ఓన్ దానిలో కానీ వాళ్ళు తిరగట్లేదు కదా. ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాని ద్వారా వాళ్ళు తిరుగుతున్నారు. అంతేగాని ఇష్టం వచ్చిన విహారయాత్రలకైతే వెళ్ళట్లేదు. కాబట్టి ఈ విషయంలో అటువంటి వాళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడినప్పటికీ కూడా మనం తీసిపడేయాలి. అటువంటి వాటిని మనం గట్టిగా తీసుకోవాల్సిన అవసరం లేదు.